తమ్ముడు స్కూల్కి వెళ్ళి వస్తున్నావు నువ్వు? అవునండి. ఏం పేరు? షేక్ అబ్దుల్ రియాన్. ఏ క్లాస్ చదువుతున్నా? 8th క్లాస్. 8th క్లాసా? ఎక్కడ మీ స్కూల్? ఇక్కడ మైలంపల్లి. స్కూల్ పేరేంటి? మైలంపల్లి పోలీస్ డిఎస్ఎం. అయితే ఆ స్కూల్ పడగొట్టేసరి ఇక్కడ మైలంపల్లిలో చదువు ఇక్కడికి వచ్చాం. మీకు నీ స్కూల్లో ఫస్ట్ రోజే అన్ని వస్తువులు ఇచ్చారా? బ్యాగ్, షూ, డ్రెస్? వెళ్ళంగానే ఫస్ట్ ఆ రూమ్ తీసుకెళ్ళి కిట్ ఇచ్చేసారు. కిట్ ఇచ్చారు. మరి డ్రెస్ ఏంటి వేరే కలర్ ఇచ్చారన్నారు కదా, నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు ఏంటి? అంటే ఆ డ్రెస్ ఇంకా కుట్టిలా అంటే ఇచ్చారు, చూపిస్తాను. ఇదిగోండి. అసలు ఈ డ్రెస్ చూస్తుంటే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అర్థం కాదు. అంటే ఇది లాస్ట్ ఇయర్ డ్రెస్సా? ఇది లాస్ట్ ఇయర్ డ్రెస్. ఇది ఇప్పుడు ఇచ్చిన డ్రెస్. ఈ బుక్ మెటీరియల్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. బుక్స్ కూడా ఇచ్చేసారా నీకు? ఇంకేమి ఇచ్చారు కిట్లో? ఇంకా కిట్లో ఏమి ఇచ్చారు? షూస్ ఇచ్చారు. ఇంకా షూస్ ఇంటి దగ్గర ఉన్నాయా? ఎలా ఉన్నాయి షూ? ఎలా ఉన్నాయి? షూ బాగున్నాయంట. ఇప్పుడు ఆ షూ మీద కింద ఎంఆర్పి ఉంది అన్న. ఒరిజినల్ ఎంఆర్పి 500. అయితేమో ఫ్రీగా 500 షూ మాకు ఫ్రీగా వస్తుంది అన్న. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే షూస్ వాళ్ళే పెట్టుకోవాలి, బుక్స్ వాళ్ళే పెట్టుకోవాలి, అన్నీ వాళ్ళే పెట్టుకోవాలి. మాకైతే ఇక్కడ ఫ్రీగా వస్తుంది అన్న. సరే ఏం చేస్తారు మీ నాన్న? ఏం చేస్తారు? మా నాన్న బైక్ మెకానిక్. కదా. మీ నాన్న ఇవన్నీ కొనాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి? దగ్గర ఒక 2-3 వేలు. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు కదా? ఫ్రీగా ఇచ్చారు. నాణ్యంగా ఉన్నాయా లేకపోతే చిరిగిపోతున్నాయి, లేకపోతే షూ చిరిగిపోవటం కానీ? అసలు అలాంటి ఏం లేవన్నా. అసలు బ్రాండెడ్ క్వాలిటీ అంటే మాకు ఇచ్చినాయి అన్న. ఈ డ్రెస్ లాస్ట్ సంవత్సరం కదా నీకు, ఇప్పుడు వరకు వచ్చింది చిరిగిపోకుండా. చూడండి అసలు ఒక్క చోట కూడా చిరగలేదు. ఇంకా టై ఇచ్చారా నీకు స్కూల్లో? టై ఇచ్చారు. నీకు ఒక్కడికే ఇచ్చారా? మీ స్కూల్లో అందరికి ఇచ్చేసారా? అందరికి ఇచ్చారు. నా ఒక్కడికని కాదు, అందరికి ఇచ్చారు. ఏమనుకుంటున్నారు? బాగున్నాయి డ్రెస్ కానీ బ్యాగ్ కానీ అన్ని బాగున్నాయి అన్నారు. అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయన్న. చూస్తే మేము గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో మాకు వాళ్ళకి తేడా లేదు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చేరడానికి వస్తున్నారా పిల్లలు? చేరదాకి ఎందుకు? అసలు లాస్ట్ అయితే అడ్మిషన్ బోర్డు పెట్టేశారు ఇక్కడ. అడ్మిషన్ లేవని. ఈ సంవత్సరం అడ్మిషన్ జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. కాకపోతే ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇంకొంచెం కొంతమంది వస్తున్నారు. ఎలా ఉంది మీ స్కూల్? ఎలా ఉంది? బాగా చేశారా లేదా? చాలా బాగా చేశారు. బాత్రూమ్లు కట్టించారు, క్లాస్ రూమ్లో ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు కట్టించారు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు 6th క్లాస్లో ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అన్నా కింద కూర్చునే వాళ్ళం అన్న, ప్లేస్ సరిపోక. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళంగానే మాకు ఒక బెంచ్ ఉండిద్ది, ముగ్గురికి ఒక బెంచ్. అలా ఇంకా ఎక్స్ట్రా క్లాసులు కట్టిస్తున్నారు పక్కన. నువ్వు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం చదువుతావా? ఇంగ్లీష్ మీడియం చదువుతా. 2 బుక్స్. ఇది అది ఇచ్చేసి ఒకసారి. ఈ బుక్ పేరేంటి? సోషల్ అండ్ సైన్స్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఆ బుక్ ఏంటి? ఈ బుక్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఒకసారి బుక్ ఓపెన్ చేయి. ఒకవైపు తెలుగు, ఒకవైపు ఇంగ్లీష్. ఉపయోగమైన ఇలా తెలుగు ఇంగ్లీష్ ఉపయోగం అన్న. ఫస్ట్ మేము ఆ టీచర్లు ఇంగ్లీష్లో చెప్తారు. ఇంగ్లీష్లో చెప్పినాక అంటే ఇప్పుడు సడన్గా అయిపోతాయి కదా. కొంతమంది ఉంటారు కదా ఇంగ్లీష్ తెలియక, వాళ్ళకి తెలియపోతే వాళ్ళ తర్వాత తెలుగులో చదువుకుంటారు టీచర్ దగ్గరికి వెళ్ళి. సెమిస్టర్లు ఉన్నాయి మీకు? ఉన్నాయన్న. 2 సెమిస్టర్లు. 2 సెమిస్టర్లు కదా. ఇది ఫస్ట్ సెమిస్టర్ బుక్. మళ్ళీ రెండో సెమిస్టర్కి మళ్ళీ బుక్స్ మారుతాయి. మళ్ళీ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియం చదువుతాను. 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 The develop of a sense of appreciation about some natural and man-made sources of sound to explore the impact of unpleasant sounds and noise pollution. Become aware of the measures to prevent noise pollution. మీ ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే మీ ఇంట్లో ఎవరు ఏమంటున్నారు? మీ అమ్మ మీ నాన్న కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఈ హై స్కూల్ కదా, నువ్వు హై స్కూల్కి వచ్చినాక ఇంగ్లీష్ మీడియం ఉందా
లేదా నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం అన్నాను. ఓకే, ఎలా ఉంది మీ స్కూల్ కానీ నీ చదువు పరంగా కానీ? బాగా చదువుతున్నావు నువ్వు? బాగా చదువుతున్నాను. మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? బాగా చదువుతున్నావు అనుకుంటున్నారు? బాగా చదువుతున్నాను అనుకుంటున్నాను. ఓకే.